గాయత్రీనగర్లోని సాయి మేధాలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ అందరి పండుగని వక్తలు ఈ సందర్భంగా తెలిపారు. అన్ని మతాలు మంచి మార్గంలో నడవమనే బోధిస్తాయని అన్నారు. ప్రపంచానికి ప్రేమను పంచిన యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య అభ్యసించాలని వారు ఆకాంక్షించారు. గాయత్రీనగర్లోని సాయి మేధా కోచింగ్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్లతో అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పలువురు విద్యావేత్తలు విచ్చేశారు. 38 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కెమిస్ట్రీ లెక్చరర్ డాక్టర్ ఐవి రావు, గుంటూరు వివిఐటి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ జాన్, డాక్టర్ రాజులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పొట్టి శ్రీరాములు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సంతానం క్రిస్మస్ కేక్ కట్ చేసి స్టాఫ్ మరియు విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ, విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సంస్థ ఎంతో మంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దిందని కొనియాడారు. విజయవాడలోనే నెంబర్ 1 కోచింగ్ సెంటర్గా నిలుస్తూ పండుగల ఔన్నత్యాన్ని చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షదాయకమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కోచింగ్ సెంటర్లో ప్రతి సబ్జెక్టును అర్థమయ్యే రీతిలో బోధిస్తారని, వారం నిర్వహించే టెస్టులు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు తెలిపారు. డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తమకు అన్నయ్యలా తోడుగా ఉంటూ సహకరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సాయి మేధా ఇన్స్టిట్యూషన్లో కూడా సెమీ క్రిస్మస్ని నిర్వహించడం చాలా మంచిది. సో ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడ బ్రాంచ్ బాలకృష్ణ సెలబ్రేట్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ విధంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం అయింది. సో క్రిస్మస్ అనేది అందరి పండుగ, దేవుడు అంటే ఒక నమ్మకం. సో ఈ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, మతం కాదు, కులం కాదు, ఒక మార్గంగా చూస్తే ఇది మంచి మార్గం. సో క్రిస్టియన్స్ బిలీఫ్ అంతా ఏంటి అని అంటే చనిపోకముందు మనం జీవించే జీవితం అనేది చనిపోయిన తర్వాత జీవించే జీవితానికి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పి భావిస్తాం. సో అదేవిధంగా పిల్లలందరి హృదయాల్లో, సో వాళ్ళందరి జీవితాల్లో కూడా ఏ విధంగా అయితే వాళ్ళు భూమి మీద జీవించినంత కాలం చాలా మంచిగా జీవిస్తే వాళ్ళు జీవించిన తర్వాత కూడా చనిపోయిన తర్వాత సో వాళ్ళ జీవితంలో కూడా అదే విధంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ క్రిస్మస్ పరంగా క్రైస్ట్ ఏ విధంగా అయితే తన ప్రేమను ప్రపంచానికి వెల్లడిపరిచాడు, సో మనం కూడా మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటాము, మన పక్కన వాళ్ళని కూడా అదే విధంగా ప్రేమిస్తూ సో దేవుని ప్రేమను అందరి పట్ల ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మినిస్టర్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మా కమిషనర్ గారు, అలాగనే జాయింట్ డైరెక్టర్ గారు వాళ్ళంతా కూడా ఈ సెట్లో ఉన్నటువంటి మెలకువలు, వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంపల్సరీగా థరోగా మీరందరూ కూడా చదివి మంచి ర్యాంకు సాధించాలి. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్కి కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ఈ సెట్ ద్వారా ఎంతో 3 సబ్జెక్టులు అయినటువంటి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ 100 మార్క్స్, అదేవిధంగా మీకున్నటువంటి కంప్యూటర్ సైన్స్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ ఈ సబ్జెక్ట్స్ నుంచి టోటల్గా 100 మార్క్స్, 200 మార్క్స్కి ఎవరైతే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా ఎన్నో జాబ్స్ కూడా ఇప్పుడు మనకి ఎన్నో కంపెనీస్ కూడా వస్తున్నాయి. వైజాగ్లో కానీ, విజయవాడ కానీ, అలాగనే కర్నూలు, నంద్యాలలో కూడా ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ కియో, అలాగనే గూగుల్, ఇవన్నీ కూడా మనకి రాబోయే తరానికి మీ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కంపెనీస్. వాటిల్లో కూడా మీకు మంచి జాబ్స్, మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి వస్తాయని ఆశిస్తున్నాం. సో ముఖ్యంగా ఈ సాయి మేధాలో చేరిన ప్రతి స్టూడెంట్కి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక మంచి కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడంలోనే ఒక 50% మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఒక 50% ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు నేను అనుకుంటున్నాను. సో సార్ చెప్పినట్టుగానే సో ఈ
మీరు ఈ 6 నెలల్లో మీరు కష్టపడేది అంతా కూడా చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ చాలా ఒక ఫార్మెట్లోనూ ఒక వెల్ డిజైన్ ఫార్మెట్లో డిజైన్ చేశారు ఈ సాయి మీద కోచింగ్ సెంటర్లో. దాన్ని మీరు అందరూ ఫాలో అయితే చాలు, మీరు ఓన్గా ప్రిపేర్ అవసరం లేదు. ఇక్కడ మెటీరియల్ కూడా అలాగే ప్రిపేర్ చేశారు. ఎంతో ప్రాక్టీస్ చేసి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఈ మెటీరియల్ తయారు చేశారు. కాబట్టి ఈ మెటీరియల్ మీరు ఫాలో అయిపోయి ఈ క్లాసును ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. సో మంచి ర్యాంక్ తెచ్చుకున్నారనుకోండి, మీరు మంచి కాలేజీల్లో, మా ఇంజనీరింగ్ కాలేజీలో మంచి కాలేజీలో మీరు సీట్ వస్తుంది. మంచి కాలేజీలో ఎందుకు సీట్ రావాలంటే మంచి కాలేజీల్లోనే మీకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. మంచి ప్లేస్మెంట్స్ వలన మీ జీవితం ఎంతో మీరు అనుకున్నది సాధించాలంటే మంచి ప్లేస్మెంట్ రావాలి. మనం ఇంత కష్టపడి చదువుతుంది ఎందుకు? ప్లేస్మెంట్ కోసం, మంచి ఉద్యోగాని కోసం, మంచి జీవితం కోసం. అది సాధించాలంటే మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో మీకు మంచి సీట్ వస్తుంది. ఇప్పుడున్న ఏరియాలో ఈ యొక్క జనరేషన్లో అంతా కంప్యూటర్, కానీ నాట్ ఓన్లీ కంప్యూటర్, ఇక్కడ మెకానికల్ కోర్ జాబుల్లో కాడా, కోర్ ట్రెండ్లో కాడా చాలా మంచి జాబులు ఉన్నాయి. ఆల్రెడీ మనము లాంగ్ టర్మ్ కోచింగ్, అడ్వాన్స్ కోచింగ్ అనేది స్టార్ట్ చేశారమ్మా. ఎందుకంటే ఈసెట్ 2026 రాస్తున్న వాళ్ళకి కాకుండా 2027 రాస్తున్న వాళ్ళకి కూడా స్టార్ట్ చేస్తాం. ఐ మీన్ మీ జూనియర్స్కి, అంటే ఆల్రెడీ సెకండ్ ఇయర్లో చదువుతున్న వాళ్ళు కూడా అడ్వాన్స్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. మన దగ్గర విజయవాడ సాయి మీదలో బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ కొద్దిగా అంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వల్ల కొద్దిగా చాలామంది డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నారమ్మా. సో అలా అవ్వకూడదనే ఉద్దేశంతోనే విజయవాడ సాయి మీదలో వచ్చి ఈసెట్ 2026 రాస్తున్న వాళ్ళకి బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 27 రాస్తున్న వాళ్ళు 2027లో రాస్తున్న వాళ్ళకు కూడా బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎలా చదివారు, మీరు పర్సెంటేజ్ కాలేజీలో ఎంత పర్సెంటేజ్ అనేది మాత్రం ఇంపార్టెంటే కాదు. మీ ఈసెట్ ర్యాంక్ మీద చూసుకొని బట్టి మీ కాలేజ్ అలాట్మెంట్ మాత్రం అవుతాయి. దీని మాత్రం మోర్ దాన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా ఉన్నాయంటే మేము బాగా 97% ఉంది, పెద్ద ఏదో అది అనుకుంటున్నారు. బట్ అది కాదు, మీ ఏదైనా ఒకటే టార్గెట్. ఇప్పటిదాకా మీరు సెమిస్టర్లో చదివింది వేరు, ఈసెట్ ర్యాంక్ వేరు. సెమిస్టర్ అనేది ఓన్లీ మీ కాలేజ్ వరకే చదువుతారు. బట్ ఈసెట్ అనేది మాత్రం ఏపీ మొత్తం ఐడెంటిఫై చేసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ర్యాంక్ మధ్య డిఫెండ్ అయి ఉంటుంది. ఓకేనా?